హాయ్ గైస్, ఈ రోజు అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ఎలా ఉంది, మన ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గర రీచ్ అయిందా లేదా అన్నది ట్రైలర్ చూశాక ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్న ట్రైలర్ అయితే ఇప్పుడైతే రిలీజ్ చేయడం జరిగింది. చూద్దాము ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు రైస్ మార్కెట్ సినిమాలో ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కలెక్టర్ కి ఆకలిస్తుందట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. నేను సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ లో వెళ్తుంది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్. తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. నీకు నాకు సెట్ అవుతుంది. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. బొబ్బిలి మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Have a blast! నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. నేను చనిపోయే వరకు IAS. అర్థమైందిరా? అయ్యిందా? రాసివరా రానా రాకి రాస్ సార్కి సార్. ఏం చేశాడు వాడు? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. హెలికాప్టర్ దిగే షాట్ అయితే సూపర్ గా ఉంది. ఇది ట్రైలర్ అయితే సూపర్ గా ఉందని చెప్పొచ్చు. ఎలా అంటే రామ్ చరణ్ గారిని ఏ లుక్ లో కావాలంటే ఆ లుక్ లో చూసి డిఫరెంట్ లుక్స్ అయితే సినిమాలో ట్రై చేశారు. అట్లా మాస్ గా చూపించారు, క్లాస్ గా చూపించారు, డిఫరెంట్ గా లుక్స్ లో ఇంతవరకు చూడని లుక్స్ లో కూడా చూపించారు. చాలా స్టైలిష్ గా కూడా ఉన్నారు. అలాగే పంచికట్ లో మనకి రంగస్థలంలో మాదిరి ఆ పంచికట్ లో కూడా చాలా సాఫ్ట్ గా అయితే కనిపిస్తున్నారు. అలాగే లాస్ట్ లో హెలికాప్టర్ లో ఆ లుంగి కట్టుకుని దిగే షాట్ అయితే కత్తి పట్టుకుని అది మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. వెరైటీగా కూడా అంటే మామూలుగా ఎక్కడ ఇప్పుడు దాకా మనం చూస్తున్నాము హెలికాప్టర్ లో నుంచి లుంగి కట్టుకుని దిగడం అనేది, ఇలాంటి షాట్స్ అయితే మనం ఇప్పుడు ఊరికే సినిమాలో చూస్తున్నాము. డిఫరెంట్ గా అయితే ట్రై చేశారు శంకర్ గారు. ఓవరాల్ గా అయితే సినిమాలో స్టోరీ ఇది ఒక పొలిటికల్ స్టోరీ అని అయితే అర్థమవుతుంది, కానీ పూర్తిగా ఇది కథ అన్నంత హింట్ అయితే ఏం లేదు. ఆ దాదాపు మనకైతే శంకర్ గారి సినిమాలో ఉండే ఆ యొక్క మెసేజ్ అయితే సినిమాలో ఖచ్చితంగా అయితే ఉంటుందని అయితే అర్థమవుతుంది. ట్రైలరే ఇలా ఉందంటే సినిమాలో ఫుల్ లెంత్ సినిమాలో ఏమేమి చూపించారనేది చూద్దాము. నాకైతే ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా రామ్ చరణ్ గారి కెరియర్ లో డిఫరెంట్ గా అయితే ఉంది. రంగస్థలం తర్వాత ఇంత డిఫరెంట్ గా ఉండే ట్రైలర్ అయితే నేను ఇదే చూస్తున్నాను. అలాగే శంకర్ గారి తరహాలు అయితే ఉంది. ఫుల్ 2 నిమిషాల 45 సెకండ్ల ట్రైలర్ అయితే దాదాపు ఫుల్ లెంత్. ఇది ఒక శంకర్ గారి సినిమాలో ఏమైతే మనం ఆశిస్తామో అవైతే పుష్కలంగా అయితే ఉన్నాయి. చూడాలి దానికి శంకర్ గారి డైరెక్షన్ కి రామ్ చరణ్ గారి యాక్షన్ తోడి ఏ రేంజ్ నటన కావచ్చు, అలాగే మన మనకి ఎంత ఎంటర్టైన్ ఇస్తారనేది కావచ్చు 10వ తేదీ మనకైతే తెలుస్తుంది. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ ట్రైలర్ చూస్తుంటే మీకు ఏమిస్తుంది అనేది కామెంట్ చేయండి.